హాయ్, మీరందరూ బాగున్నారండి? ఈవేళ మీకు పచ్చిరొయ్యలు డబల్ కోడిగుడ్లు అంటే రెండు చందమామ గుడ్లు కర్రీ చేసి చూపిస్తానండి మీకు. ఇవండి డబల్ చందమామ అంటే రెండు రెండు చందమామ ఉంటాయన్నమాట కోడిగుడ్లుని. అదండి మనం ముందైతే ఉడకబెట్టుకుందాం. గుడ్లు ఉడకబెట్టుకుని పొయ్యి మీద ఉడకబెట్టుకుందామండి. కర్రీ అయితే పొయ్యి మీద చేసుకుందాం. పొయ్యి మీద దాకలో చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీకైతే ముందు పచ్చిరొయ్యలు శుభ్రంగా నిమ్మకాయ వేసుకుని పసుపు వేసుకుని కడిగి పక్కన పెట్టుకున్నాను. చూసారా, ఇప్పుడు పచ్చిరొయ్యలు శుభ్రం చేసుకున్నాను. అదిగోండి పచ్చిరొయ్యలు ఇవ్వండి. ఆ పచ్చిరొయ్యలు నువ్వు బౌల్లో తీసేసుకుందాం. ఇప్పుడు మీకు ఉల్లిపాయ టమాటా ఎలా కోసుకోవాలో చూపిస్తాను. అంటే మయ్యాన్ని ఎలాగా కట్ చేయాలో ఇదివరకు నేను చూపించలేదండి మీకు. ఇప్పుడు చూపిస్తాను నేను, చూడండి. పచ్చిరొయ్యలు అయితే బౌల్లో తీసేసుకున్నాను. కోడిగుడ్లు అయితే పొయ్యి మీద ఉడుకుతున్నాయండి. పొయ్యి మీద మనం కూర తయారు చేసుకుంటే మట్టి దాకలోని సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం అయితే ఉల్లిపాయలు కోసుకుందాం. ఈ ఉల్లిపాయ చూడండి ఎలా తొక్క చెక్కుతుందనా, లోన చూడండి బుడుపులాగా ఉంటుంది చూసారా, అది లోనది అంతా శుభ్రంగా తీసేసుకోవాలి. ఈ నల్లగా మకిలి పెట్టేస్తున్నాయి ఉల్లిపాయలు, అవి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలన్నమాట. క్లీన్ చేయకపోతే మనకి అనారోగ్యాలు వచ్చేస్తున్నాయంటండి. అది దాని మయ్యన్న చూసారండి, అది అది మగ బొడ్డు, ఉల్లిపాయ బొడ్డు లోనకంటే తీసేసుకోవాలి. ఆ బొడ్డు వల్ల క్యాన్సర్లు వస్తున్నాయంటండి. అది లోనకు తీసేసుకొని మనం ఉల్లిపాయ చక్కగా కోసుకొని శుభ్రంగానే ఆడుకుందామండి. మిక్సీలో ఆడేసుకుందామండి. చినుకులు ఒకటి వచ్చేస్తున్నాయి, వాన ఒకటి వచ్చేస్తుంది. మనం బయట పోయి పెట్టుకున్నాం. మనం చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. ఇంకా అలా వర్షం ధారాపాతంగా కురుతూనే ఉంటుంది. ఇప్పుడు మనం టమాటా కొత్తని చూపిస్తాను చూడండి మీకు. టమాటా కూడా అంతేనండి. టమాటా బొడ్డు వేసుకోకూడదు. టమాటా బొడ్డు వేసుకుంటే దానివల్ల క్యాన్సర్లు వస్తున్నాయంట. అదిగోండి అలా కోసుకోవాలండి. అలా కోసుకోవాలి. ఆషాఢంలో వానలో భూమి అంతా నానిపోయి తోకరింపు పంటలు పండుతాయి కదండి. ఇప్పుడు చాలా వర్షం 10 రోజులు అయిందండి ముసా పెట్టేసి, అసలు వదులుతలేదు. నేనైతే 2 టమాటాకాయలు వేసుకుంటానండి అందులోని. చూసారా బొడ్డు అలా కోసాను. మరి మీకు టమాటా బొడ్డు అలాగే కోసుకోవాలి. అలా కోసుకుంటే బయట తెల్లగొన్న దానివల్ల ఉపయోగం ఏమీ లేదండి. అందులో అది జ్యూసీగా ఏమి ఉండదు, అది గట్టిగా ఉంటుంది. అది కనీసం మన కూరలు వేసుకున్న పని చేయదు. అది వేసుకుంటే మనకి హానికరం. అలా అలా పడేసుకోవాలి. అది అది పని చేయదు. అదిగో తెల్లగా ఉంది. అదిగో ఇది పక్కన పెట్టుకుని మనం మిక్సీ ఆడుకుందాం. అది అలా కోసుకోవాలి టమాటాకి. ఇదిగో ఇప్పుడు పచ్చిమిరకాయలు అయితే 4 తెచ్చుకున్నానండి నేను. అయితే 2 టమాటాలు వేసుకున్నాను, ఒక ఉల్లిపాయ వేసుకున్నాను, ఇంకో 4 పచ్చిమిరకాయలు కోసుకుంటున్నాను చూడండి. ఈ ఆషాఢంలో ఈగలు కూడా ఎక్కువగా తయారైపోతాయండి బాబు. ఈ ఈగల వల్ల మా జబ్బులు, మనుషులకి అనారోగ్యాలు వచ్చేస్తాయి. మన ఆహారాన్ని కాపాడుకోవాలి ఈగల వల్ల. లేకపోతే ఈ ఆషాఢ మాసంలో వాంతులు విరోచనాలు బాగా ఎక్కువగాని ఎక్కువగా అయ్యే బాధ అంతా జ్వరాలు, రొంపలు ఈ తొలకరించింది కాదు. ఈ వానలో చాలా వర్షాల కింద ఉన్నాయి. ఇప్పుడు మనం బయట చినుకులు అలా పడతానే ఉన్నాయి. వీడియో చేసి చూపిస్తున్నానండి మీకు. కొత్తిమీర చిన్న చిన్న ముక్కల కింద కోసుకొని తరుక్కుని పక్కన పెట్టుకుంటున్నాను నేను. అలాగైతే శుభ్రం అయితే చేసుకోవాలి మనం. పొయ్యి మీద మనం బ్యాండ్లు పెట్టేసుకుందాం. మట్టి దాకాలోనే వండుకుందామండి. టేస్ట్గా ఉంటుంది. పచ్చిరొయ్యలు కదా, కోడిగుడ్లు పచ్చిరొయ్యలు కదా, బాగుంటుంది. పొయ్యి మీద వండుకుందాం. గుడ్లు అయితే ఉడికిపోయినాయి చూడండి, చేసుకుంటున్నాను నేను. ఇందులో 2 చందమామ ఉంటాయన్నమాట గుడ్లు. అదిగో పెద్ద పెద్ద గుడ్లు ఉంటాయండి. గుడ్లు అయితే ఉంచేసుకున్నాను నేను చూడండి. వర్షం వచ్చేసి ఇలాగ ఉంది. ఇప్పుడు మనకి కూర రెడీ చేసుకుందాం. అలాగే చినుకు అయినా వీడియో అలా చేస్తున్నాను నేను మీకు చూపిద్దామని. పచ్చిరొయ్యల కూర గుడ్లు అయితే వచ్చేసుకున్నామండి. గుడ్లు ఘాట్లు పెట్టుకోవాలి చూడండి. అప్పుడు నుంచి పొడుగు దాకా పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే అది చక్కగానే కారం, ఉప్పు, మసాలా అన్నీ లాగుతుంది అన్నమాట. అలా మనం అలా ఘాట్లు పెట్టుకుంటే. ఒకవేళ కోడిగుడ్డు వేపుకోవాల్సిన వాళ్ళు వేపుకుంటే అది పేలదు గుడ్డు. ఇప్పుడు బాండ్లు పొయ్యి మీద పెట్టేసుకున్నాం. నూనె వేసేసుకున్నాం. తగినంత నూనె వేసుకున్నానండి నేను.
అది 3 చెంచాలు నూనె అండి, ఆయిల్ అండి, చక్కగా కరివేపాకు వేసుకున్నాను నేను. కరివేపాకు ఏ కూరలో వేసుకున్నా టేస్ట్గా ఉంటుందండి. కరివేపాకులో ఐరన్ ఎక్కువగా ఉంది. మీకు కరివేపాకు వాడండి, వాడితే హెల్త్కి చాలా మంచిది. ప్రతి కూరలోని వేసుకోవచ్చు కరివేపాకు. కరివేపాకు చిటపటలాడింది కదండి, ఇప్పుడు మనం ఉల్లిపాయ యాడ్ చేసుకుందామండి. అదిగోనండి, ఒక పాయ ఉల్లిపాయ వేసుకున్నానండి. అది నూనె అలా మగ్గబెట్టుకుందాం. నూనె అలాగా కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చేదాకా మగ్గబెట్టుకోవాలి. వచ్చి శ్రావణం ఇప్పుడైతే బోడి పనులు, వరలక్ష్మి పూజలు. అదిగోనండి, అల్లం వెల్లుల్లి ముద్ద పేస్ట్ కూడా వేసాను. దాన్ని కూడా చక్కగా వేపుకుందాం. అది ఈ అల్లం వెల్లుల్లి ముద్ద పేస్ట్ వేగినప్పుడు చాలా సువాసన వద్దండి. వేగిందంటే మనకి రుజువుకి దాకా కూడా అంటుకుంటుంది మాట అడుగున. మనకి అదే ఆనవాలు. టమాటా జ్యూస్ వేసాం చూసారండి. అంటే ఇది జ్యూసీగా ఉండి కర్రీ రోటీలోకి, రైస్లోకి, అది రాగి ముద్దలకి కూడా సూపర్గా ఉంటుందండి కర్రీ. అదిగోనండి, అదైతే మనకు మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం అయితే మసాలాలు యాడ్ చేసుకుందాం. నేనైతే కూరకు తగినంత ఉప్పు వేసుకుంటున్నానండి. 2 చెంచాల కారం, పసుపు 1/2 చెంచా, అర చెంచా ధనియాల పొడి, అర చెంచా జీలకర్ర పొడి. మసాలా పొడి అయితే నేను 1/2 చెంచా వేసుకోలేదండి, చాలా ఘాటుగా ఉంది మసాలాలు. మొన్నే చేసాను, మీకు వీడియో కూడా చేసాను, పెడతాను. మసాలా 1/2 చెంచా ఇంకా తక్కువ వేసుకున్నాను నేను. అవి కొత్తగా ఆడాం కదా, అన్నీ తెచ్చుకుని ఆడి చేసానండి, వీడియో చేసాను, మీకు పెడతాను. మీరు అలా మసాలాలు వాడుకుందరు కానీ ఆడుకుని చక్కగా డబ్బాల్లో పోసుకోవాలి. చేసుకుని మనం కర్రీ ఎప్పుడైతే ప్రిపేర్ చేసుకుంటామో మసాలాలు వెంటనే నూరుకోగలద్దు, అవి వాడుకుంటామే. అవి చూడండి, పచ్చిరొయ్యలు వేసుకుంటున్నాను ఇప్పుడు. మగ్గిపోయింది కదా, నూనెలో మగ్గిపోయి మసాలా, ఉప్పులు, కారాలన్నీ నూనెలో మగ్గింది. ఇప్పుడు పచ్చిరొయ్యలో వాటర్ ఎక్కువ వచ్చేద్దండి. ఈ వాటర్ తోటి ఉడికిపోతుంది పచ్చిరొయ్య. అదిగోనండి, ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. అదిగోనండి, వాటర్ చూసారా ఎలాగొచ్చిందో. పచ్చిరొయ్య అంటేనే వాటర్ ఎక్కువ వస్తుంది. వాటర్ మళ్ళీ మనం అది ఇంకిపోయి కొద్దిగా వదులుకోవాలి కానీ ఎక్కువ వదులుకోకూడదు వాటర్. ఎందుకంటే అది పచ్చిరొయ్య జ్యూసీతనం కోల్పోద్ది, జ్యూసీగా ఉండదు. సాగుద్ది మాట రై దగ్గర ఎక్కువ వాటర్లో ఉడికితే అది ఏమో లబ్బర్లా సాగుద్ది. రై తింటే టేస్ట్ ఉండదు. జ్యూసీగా ఉన్నప్పుడే టేస్టీగా ఉంటుంది అన్నమాట పచ్చిరొయ్య. అదిగోనండి, మేము అలాగా తిప్పుకుందాం తీసుకుని అలానే మనం మళ్ళీ మూత పెట్టేసుకుందామండి. ఇంకా మగ్గాలి. 2 పచ్చిమిరపకాయలు కోసాను కదండి, 4 అవి వేసుకుందాం. మళ్ళీ ఒకసారి తిప్పుకొని మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇంకా బాగా దగ్గరికి రావాలి. అదిగోండి, కొద్దిగా దగ్గరికి వస్తుంది, ఆయిల్ కూడా పైకి వచ్చింది చూడండి. ఇంకా దెబ్బ ఇంకా ఇంకా దగ్గరికి రావాలి, ఇంకా దగ్గర పడాలి. అది పచ్చిరొయ్యలోని వాటర్ ఎక్కువ వద్దండి. మనం అయితే కోడిగుడ్లు అయితే యాడ్ చేసుకున్నాం, ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఉప్పు కారాలు మసాలా అన్నీ లాగుతుంది ఎగ్గు చక్కగానే. మళ్ళీ మనం కలుపుకొని అటు ఇటు తిప్పుకొని మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుని బాగా అలా మగ్గబెట్టుకోవాలి. కొద్దిగా వేసానండి, వాటర్ ఎక్కువ వేయకూడదండి, కొంచెం వాటర్ కొద్దిగా యాడ్ చేసుకున్నాను అంతే. మూత పెట్టేసుకుందాం. పచ్చిరొయ్యలోని వాటర్ ఎక్కువగా ఉంది, ఇంకేం వాటర్ వేసుకుంటాం, యాడ్ చేసుకుంటే బాగోదు కూర. అది చూసారండి నూనె ఎలాగొచ్చిందో పైకి. దగ్గర పడిపోతుంది అన్నమాట కర్రీ. ఇంకా అదిగోనండి, అదిగో మళ్ళీ మూత పెట్టేసుకున్నాం కదా. అదిగోనండి, నూనె అయితే పైకి వచ్చేసింది, కర్రీ అయితే ఉడికిపోయిందండి. మనం
ఫ్లేవర్ అంతా శుభ్రంగా గుడ్లకి కూరకి పచ్చిరొయ్యలకి పడుతుంది అన్నమాట. మనం బాగా కలుపుకోవాలి. అది అలా కలుపుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు ఆ సెగ ఉంచుకుందాం. ఉంచుకుంటే మళ్ళా మరి కరివేపాకు మనం వేసుకున్న కొత్తిమీర అందులోకి ఇంకుద్దండి కూరలోకి. అదిగో నూనె చూసారండి ఎలా వచ్చింది, ఆయిల్. కూర అయితే రెడీ అయిపోయిందండి చక్కగానే. అదిగోండి అది పచ్చిరొయ్యలు, కోడిగుడ్లు కర్రీ రెడీ. అదిగోనండి రాగి ముద్ద రైస్ పెట్టుకున్నాను నేను. రాగి ముద్దలకి కూడా కూర బాగుంటుంది. నేను డైలీగా రాగి ముద్ద తింటానండి. రైస్ తక్కువ తిని రాగి ముద్ద తింటాను నేను. నా భోజనం అదేనండి. అదిగోనండి సూపర్గా ఉందండి. రాగి ముద్దలోకి అయితే కర్రీ చాలా బాగుంది. జ్యూసీగా తింపుకున్నాం కదండి మనం. బాగుంది. ఇప్పుడైతే మన అన్నంలో తింటున్నామండి. అందులో పచ్చిరొయ్యలు మయ్యా నెట్టుకుని సూపర్గా ఉందండి. ఇంకా చెప్పక్కర్లేదు కూర. సూపర్. అది మంచి టేస్ట్, భలే టేస్ట్గా ఉంది. ఇప్పుడైతే మనం కోడిగుడ్డు ఇప్పు చూస్తాం చూడండి. 2 సందమామలు ఉంటాయి ఇందులోని. అదిగోనండి కోడిగుడ్లులోని 2 సందమామలు ఉంటాయన్నమాట. ఇదిగోనండి 2 సందమామలు. దీన్నే డబుల్ ఎగ్స్ అంటారు. 2 సందమామలు కోడిగుడ్డు. అదిగోండి ఇప్పిన 2 సందమామలు. అది డబుల్ కోడిగుడ్డు. అబ్బబ్బా చాలా సూపర్గా ఉంది కూర అయితేని. కోడిగుడ్డు అలాగా పెట్టుకొని మనం ముద్దలో కోడిగుడ్డు సందమామ పెట్టుకొని పచ్చిరొయ్య